డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఈ కమిషన్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చారో, ఒక పక్కనేమో ఇది పీసీ ఘోష్ కాదు ట్రాష్ అంటూ కూడా చెప్తున్నారు, కావాలని చెప్పి చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. మరి రామచంద్ర నాయక్ గారు ఏం చెప్తారు చూద్దాం. నమస్తే సార్ రామచంద్ర నాయక్ గారు. నమస్తే అండి. ఇది ఇప్పటి నుంచి కాదు, గత నుంచి వస్తుందండి. బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలక్షన్స్ ముందు ఏదైతే కుంగిందో అప్పటి నుంచి ఇది వస్తూనే ఉంది. కత్తి ఇప్పుడు దీనికి సిబిఐకి అప్పు చెప్పడానికి గల రీజన్ ఏమనుకొచ్చిందో 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి సార్. ఒకటి, కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ కూడా ఎప్పటి నుంచి చెప్తుంది దీంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. ఒకవేళ సిబిఐకి అప్పు చెప్తే దాంట్లో ఏదైనా శిక్ష పడితే అది కేంద్రం చేసింది, మాకు సంబంధం లేదు అనే విధంగా ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది మరొకసారి తరిమెత్తిచ్చే ప్రయత్నం జరిగే అవకాశం ఉంటుందనేది. ముందుగా ఈ న్యూస్ ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారం. వాస్తవంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పిసిసిగా ఆ రోజు రవీంద్ర రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది వాస్తవం. కాళేశ్వరం వారి హయాంలోనే మరి ప్రతిపాదనలు తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం మేడిగడ్డకు మార్చి మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వారి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుండగానే వారి పరిపాలనలోనే కాళేశ్వరం 6 పిల్లర్లు 7వ బ్లాక్ లో కుంగినాయి. సో ఏదేమైనా ప్రజల ఆస్తి, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు నష్టం చేసింది కాబట్టి దాని మీద ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన విచారణ అన్ని స్థాయిలో టెక్నికల్ గా ఎన్ఎస్డిఏ వాళ్ళు, అదేవిధంగా అవినీతి పరంగా అనుమతుల పరంగా జరిగిన అవినీతులు పిసి ఘోష్ గారు బయటపెట్టడం జరిగింది. ఏదేమైనా చట్టపరంగా శిక్ష జరగాలి కాబట్టి కక్ష సాధింపు చర్యగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారనే పరిస్థితి కనబడకుండా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూనే దాన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అందులో సిబిఐ గతంలో మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ, బండి సంజయ్ గారు కానీ అందరూ కాళేశ్వరం ఏటీఎం లాగా వాడుకున్నారు కేసీఆర్ కుటుంబం అనేది వారు కూడా ప్రస్తావించింది, అందరం చూసిందే. కాబట్టి తప్పకుండా ఇప్పుడు సిబిఐ మరి కేంద్ర దర్యాప్తు సంస్థ దాన్ని వాస్తవాలు నిగ్గుదేల్చి తప్పకుండా చట్టపరంగా వారిని శిక్షించాలనేది మా మనోగతం. సిబిఐకి అంటే 38,000 కోట్లతో అయిపోవాల్సిన తుమ్మిడిహట్టి ప్రాజెక్టును కాదని 1,49,000 కోట్లు మరి దాదాపు 4-5 రెట్లు దాని వ్యయాన్ని ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఇట్లు ఎందుకు కట్టాల్సి వచ్చింది? నిజంగా మరి ఆనాడు నిపుణులు మేధావులు వద్దని చెప్పి వారించినా గానీ కేసీఆర్ గారు దాన్ని ఎందుకు కొనసాగించినది తప్పకుండా సిబిఐ విచారణ పూర్తి స్థాయిలో చేస్తే బాగుంటది అనేది. రామచంద్ర నాయక్ గారు, ఆ లిఫ్ట్లు తగ్గించుంటే బాగుండేది, లిఫ్ట్లు పెంచుకుంటా పోవడం వల్లే భారం పెరిగిపోయింది అంటుంది ప్రభుత్వం. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కరెక్ట్ గానే వెళ్ళింది అనుకోవచ్చా ఆ స్టేట్మెంట్ ని బట్టి? తప్పకుండా ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర నుంచి డైరెక్ట్ ఎల్లంపల్లికి మన గ్రావిటీ ద్వారానే నీళ్లు వచ్చే ప్రతిపాదన ఉండగా అప్పటికే 11,000 కోట్లు మరి ప్రజాధనాన్ని వెచ్చించి కొంత పని ప్రారంభించిన తర్వాత ప్రాజెక్టును మార్చాల్సిన అవసరం లేకుండే. మరి అన్ని లిఫ్ట్లు, అంత పవర్ కన్జంప్షన్, అంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పేసి మరి ఆలోచించకుండా నిర్లక్ష్యంగా దాన్ని వాళ్ళు ఏ స్వార్థం లేకుండా చేసిరని చెప్పేసి అనుకుంటున్నారా? కాబట్టి తప్పకుండా వాళ్ళు వారి స్వార్థం కోసం, వారి కమిషన్ల కోసమే వారు ఆ ఆలోచన చేసిరు కాబట్టి శిక్ష అయితే పడుతుందంటారు. శిక్ష పడాలి. అదే విధంగా కేంద్ర సంస్థ, దర్యాప్తు సంస్థ మాకు అప్పచెప్పండి అని బీజేపీ వాళ్ళు అన్నారు కదా, కాబట్టి వాళ్ళకి అప్పచెప్తున్నాం, తప్పకుండా వారికి శిక్ష చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర నాయక్ గారు. మొత్తానికి ఏదైనా కావచ్చు, 2